ఈ నార్సిస్ట్ మెంటాలిటీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఆర్ ఆఫీస్ లో బాస్ అయినా సరే, ప్రతి ఒక్కరికి ఇమోషనల్ గా ఏదో ఒక వీక్నెస్ ఉండకుండా ఉండదండి. దాన్ని వాళ్ళు కనుక్కొని దాన్నే వాళ్ళు టార్గెట్ చేస్తారు. దీన్ని చేపలు పట్టడంతో పోలుస్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చేపలు పట్టాలంటే ఆ చేపలు పెట్టే ఫిషర్మెన్ ఏం చేస్తాడు, ఒక గేలం వేస్తాడు, దానికి కింద ఒక హుక్ ఉంటుంది, ఆ హుక్ కింద ఏదో వానపామో ఏదో పెడతాడు. చేప అది తిందామని వస్తుంది, తిందామని వచ్చి ఆ హుక్కుకి ఇరుక్కుపోయి చిక్కుకుపోతుంది, వీడు పైకి లాగేస్తాడు, చేప గిలగిలా కొట్టుకొని చచ్చిపోతుంది. నార్సిస్టిక్ వాళ్ళు మన ఇమోషనల్ వీక్నెస్ కి ఒక ఉక్కేస్తారండి, పైకి లాగుతారు. ఆ నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి మన కంఫర్ట్ జోన్. చేపకి నీళ్ళు లేకపోతే ఎలా అయితే గిలగిల కట్టుకుంటుందో, ఈ ఇమోషనల్ కంఫర్ట్ జోన్ లో నుంచి మనల్ని బయటికి లాగుతారు, ఇమోషనల్ సేఫ్టీలో నుంచి బయటికి లాగుతారు. బయటికి లాగేటప్పటికి మనం గిల కొట్టుకుంటుంటాం, మానసికంగా టార్చర్ అనుభవిస్తుంటాం, కొన్నిసార్లు ఫిజికల్ గా కూడా. అయితే చేపలు పట్టినవాడు ఆ చేపను తీసేసి చేప చచ్చిపోతుంది, వాడు అమ్మేసుకుంటాడో వండుకొని తింటాడో అయిపోతుంది, అక్కడతో జీవితం అయిపోయింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మనల్ని బయటికి లాగుతారు గేలం వేసి, మనం గిల కొట్టుకుంటున్నాం, అయిపోయిందిరా ఇంకా నా వల్ల కాదు, వీడితో నేను ఏగలేను, నేను పోతా అని డిసైడ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ నీళ్ళలోకి దించుతారు, గాలి పీల్చుకునేటట్టు చేస్తారు, ప్రేమ చూపిస్తారు, కాళ్ళ మీద పడతారు, ఇంకా నేను ఎప్పుడూ ఇలా చెయ్యను, నేను మారిపోతా, నేను టార్చర్ పెట్టను, దానికి వీళ్ళు పడిపోతారు. మళ్ళీ ఆ కంఫర్ట్ జోన్ లోకి ఉంటాం, కొంచెం గాలి పీల్చుకుంటాం, ఉన్నట్టుండి మళ్ళీ గేలం వేస్తారు, మనకి తెలియకుండా ఇమోషనల్ వీక్నెస్ మీద వేసిన గేలానికి మనం పడిపోతాం, మళ్ళీ మన కంఫర్ట్ జోన్ లో నుంచి మనం బయటికి లాగుతారు, గిలగిలా కొట్టుకుంటుంటాం. సొల్యూషన్ ఏంటి, వీళ్ళని ఎలా డీల్ చేయాలి అంటే, చేప చనిపోకూడదు అంటే చేప ఏం చేయాలి, గేలానికి చిక్కకూడదు. అంటే మన ఇమోషనల్ వీక్నెస్లకి మనం పడిపోకూడదు.